రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 31 చోట్ల రహదారులు తెగిపడ్డాయి. 10 చోట్ల తాత్కాలికంగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు 53.76 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. శాశ్వత పునరుద్ధరణ పనులకు 1100 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇక కామారెడ్డిలో పూర్తి స్థాయిలో జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వర్షాలు తగ్గిన అష్ట కష్టాలు పడుతున్నారు అక్కడ ప్రజలు. హైవే లైన్స్ పూర్తి స్థాయిలో అక్కడ తెగిపోవడంతో జనజీవనం స్తంభించింది. బయటికి వెళ్ళలేని పరిస్థితి కామారెడ్డిలో ఉంది. ఇప్పుడు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 31 చోట్ల రహదారులు తెగిపడ్డాయి. 10 చోట్ల తాత్కాలికంగా రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు 53.76 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు స్పష్టం చేశారు అధికారులు. శాశ్వత పునరుద్ధరణ పనులకు 1100 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అధికారులు తెలియజేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.